9 రోజులలో కంపల్సరీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. దూర ప్రాంతాల వాళ్ళు ఆఫ్టర్ నవరాత్రి అయినా ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. నవరాత్రులలో చేసుకుంటే విశేష ఫలితం. ఇంట్లో కలశం పెట్టుకున్నాం కదా, వచ్చిపోయే వీలున్న వాళ్ళు ఖచ్చితంగా పోవచ్చు. దూర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకు హైదరాబాద్ తర్వాత అటు ఉన్న వాళ్ళు ఒక్క రోజులో వచ్చి పోలేమనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నాం కానీ వీలు కాదు. అలాంటప్పుడు ఈ నవరాత్రుల తర్వాత దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారికి వచ్చి ఓడి బియ్యం పోసుకోవడం కానీ, అమ్మవారికి ఎవరికి తోచిన సేవలు చేసుకోవడం కానీ, ఇక్కడ వచ్చి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే చాలా చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనము స్వామి అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత మాల విరమణ మనం ఎక్కడ తీస్తాం? శబరిమల వెళ్ళి జ్యోతి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి తీస్తారు. అట్లాగే అంజన్న స్వామి మాల వేస్తారు, కొండగట్టుకు వెళ్తారు, శివమాలలు వేసుకుంటే శ్రీశైలం వెళ్తారు. ఇట్లా కొన్ని మనకు చెప్పబడ్డాయి. అంటే మూల స్థానంకు వెళ్ళడం అనేది చాలా గొప్పది. ఇక్కడ అమ్మవారు మూల దేవతగా ఉన్నారు కాబట్టి శ్యామలామాత ఎక్కడ ఎవరు పూజ చేసినా ఆలయానికి ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి ఈ నవరాత్రుల తర్వాత అనే ఒక లక్ష్యం పెట్టుకోండి. సరే అది వెంటనే వీలవుతుందా, ఇంకొంత అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలా శుభదాయకం.